మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమంతా దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యము కీర్తనల గ్రంథము 33వ కీర్తన 16, 17, 18, 19 చదువుతాం. ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు వాక్య ధ్యానముగా దేవుడు మనకిచ్చిన వాక్యమును బట్టి మనకి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు మనకు అనుగ్రహించే దేవుడని ఈ ఉదయకాలంలో మనం కనిపెట్టుకుందాం. ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు, ఏ రాజు కూడా సేనాబలం చేత రక్షింపబడడు. మనం చూస్తున్నాము, అనేక మంది రాజులను చూస్తున్నాము. ఎవరైతే దేవుని ఆనుకున్నారో వారు దేవుని మీద ఆనుకుని వారు జయముందారు, వారు రక్షింపబడ్డారు, వారు రాచరికాన్ని కొనసాగించారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడలేదో ఆ రాజులు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేదు, అపజయము పాలైనట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ యెహోషాపాతు తన మీదకి సిరియనులు, మోయాబీయులు, మయోనీయులు దండెత్తి వచ్చినప్పుడు అతను దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కొరకు ప్రార్థన చేశాడు, ఉపవాస దినము ప్రకటించాడు. అప్పుడు దేవుడు వారి మొర విని వారికి జయాన్ని ఇచ్చాడు. ఈ సౌలు రాజు పాలనలో ఇజ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు గొల్యాతు అనే వీరుడు ఫిలిస్తీన్లకు సపోర్టుగా నిలబడి, నా మీదకి రండి, నన్ను ఓడించండి, నన్ను చంపండి, మీరు గెలిచిన వారు అవుతారు, లేకపోతే నా మీదకి రండి, నేను వారిని చంపిన ఎడల మీరు ఓడిపోయిన వారు అవుతారని ప్రకటన చేస్తున్నాడు. 40 దినాలు వారి ముందుకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు. అతను ఏం చేశాడు? యుద్ధ కవచం ధరించుకున్నాడు, రాగి శిరస్త్రాణము, రాగి పాదాలకు రాగి కవచము, రాగితో చేయబడిన దట్టి, ఇవన్నీ ధరించుకుని వచ్చాడు. అలాగే రాగి బళ్ళెము, ఇంకా యుద్ధ వీరుడికి సంబంధించిన పరికరాలన్నీ ధరించుకుని వచ్చాడు. అయితే బాలుడైన దావీదు వారి అన్నల దగ్గరకు ఆహార పదార్థాలు తెచ్చి ఈ గొల్యాతును చూచి యెహోవా దేవుని ఎదిరించడానికి ఇతను ఎవరు అని, నేను వెళ్తాను యుద్ధానికి అని బయలుదేరాడు. బయలుదేరితే సౌలు రాజు అతనికి యుద్ధ కవచములు అవి ధరింపచేశాడు, కానీ ఇవి నేను మొయ్యలేను, నా వద్దు ఇవి అని ఒడిసెలో ఒకటి పట్టుకొని బయలుదేరాడు. దేవుని శక్తి చేత గొల్యాతు ఒళ్ళంతా కవచాలతో కప్పుకొని ఉన్నప్పటికీ దావీదు గురి చూచి నుదుటి మీద రాయి వేశాడు. అతను తిరిగి పడిపోయాడు. పడిపోయిన వాడిని సంహరించగలిగాడు బాలుడైన దావీదు. గొల్యాతు 6 మూరల జానుడు ఎత్తు గలవాడు, బలము గలవాడు, కానీ యెహోవా శక్తి చేత బాలుడైన దావీదు అతన్ని సంహరించగలిగాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఏమంటున్నాడు ఇక్కడ? ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకున్నాడు. అతని వీరుడే, కానీ అతని బలం చేత తప్పించుకోలేకపోయాడు. రక్షించుటకు గుర్రములు అక్కర్లేదు. అహాబు రాజు కూడా యుద్ధానికి వచ్చాడు. అతని సైనికులకు కనబడకుండా చాటుగా యుద్ధంలో ప్రవేశించాడు, కానీ సైనికుడు ఒకడు అతన్ని గుర్తుపట్టి గురిచూచి కొట్టాడు. ఆ రథం మీదే అతను నాకు దెబ్బ తగిలింది అని అరుచుకుంటూ ఆ సాయంత్రమే ప్రాణం విడిచాడు. అతనికి గుర్రాలు అతన్ని రక్షించలేకపోయినవి, అతని రథము అతన్ని రక్షించలేకపోయింది. ఇక్కడ అదే అంటున్నాడు, ఏ రక్షించుటకు గుర్రములు అక్కరకు రావు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని రక్షించుటకును మన దేవుడు ఒక్కడే సహాయపడతాడు. మన ప్రాణాలను రక్షించేవాడు మన దేవుడే. ఏ యుద్ధం చేసినా యుద్ధంలో దేవుడు మన యందుంటే, మనం ఏ యుద్ధం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడైనా దేవుడు మన దగ్గర ఉంటే, మనతో ఉంటే, మన ముందు ఉంటే మనము ఈ బాలుడైన దావీదు వల్లే విజయం పొందుతాం. అలాగే ఉపవాస ప్రార్థన చేసి
జయముందిన యెహోషాపాతు వల్లే మనము జయముందుతాం. అలాగే ఇంకా కొంతమంది రాజులను మనము చూస్తున్నాం, వారు కూడా యెహోవాను దేవుని ముందు పెట్టుకొని జయముందారు. అలా మనం కూడా జయముందుతాం. కాబట్టి మనము దేనిని బట్టి ఆధారం చేసుకున్నా మనకి విడుదల కలుగదు. దేనిని ఆధారం చేసుకున్నా మన తండ్రి అయిన దేవుని, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని కాక మరి ఈ మెటీరియల్ థింగ్స్ దేనిని ఆధారం చేసుకున్నా కానీ మనము విజయం పొందలేము. మన దేవుని మీద ఆధారపడాలి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆధారపడాలి. అప్పుడు మనము విజయం పొందుతాము, జీవితాల్లో జయ జీవితం జీవిస్తాం. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలోనైనా దేనిని ఆధారం చేసుకున్నా విజయం పొందలేమని, కేవలము మిమ్మల్ని ఆధారం చేసుకున్నప్పుడు ప్రభువా మేము విజయం పొందుతామని, మిమ్మల్ని ఆధారం చేసుకున్నప్పుడు మేము బ్రతుకుతామని, మిమ్మల్ని ఆధారం చేసుకున్నప్పుడు మా కరువుల్లో కూడా మా ప్రభువా మాకు సమృద్ధిని కలుగు చేస్తామని వాక్యం ద్వారా మాకు నేర్పినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం వినిచున్న బిడ్డలందరినీ మా ప్రభువా మీరు సంరక్షించండి. వారి ఇరుకులోనైనా మీరు విశాలత కలుగు చేయండి. వారి ఆపదలలో మీరు తప్పించండి ప్రభువా. వారి లేమిలోనైనా సమృద్ధిని కలుగు చేయండి. వారి సమస్తంలో మీ కృపను తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.